హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీధర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎడిషన్. ఈ వీడియోలో ఇలాంటి ఫొటోస్ని ఎలా ఎడిట్ చేయాలో, అంటే ఇలాంటి నైట్ లైట్ ఫోటోగ్రఫీని ఎలా ఎడిట్ చేయాలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఒక సాఫ్ట్ లైట్తో దిగిన పిక్ అన్నమాట. కాబట్టి దీంట్లో చాలా లైటింగ్స్ అయితే ఉన్నాయి. మనం ఎక్కువగా కలర్ గ్రేడింగ్ కన్నా లైటింగ్స్ పైన అయితే ఫోకస్ చేయాలన్నమాట. లైటింగ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ కూడా మనం లిమిటెడ్గా అయితే పెట్టాలి. అంతేగాని ఎక్కువగా ఇంక్రీజ్ చేసినా కానీ ఫోటో అనేది ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది అన్నమాట. అప్పుడైతే ఇంకా బాగా ఓపించేది ఫోటో. సో ఫస్ట్ మనం లైట్లోకి వెళ్ళాలి. లైట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఎక్స్పోజర్ అనేది ఒక 10% అయితే మైనస్ చేస్తున్నాను. ఆ తర్వాత కాంట్రాస్ట్ వచ్చేసి ఇంక్రీజ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనకు మెయిన్గా ఏంటి అంటే హైలైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మనం డిక్రీజ్ చేయాలి. సో ఇక్కడ చూసుకోండి, మనకు ఫేస్ పైన చాలా లైటింగ్ అయితే పడ్డది కదా. సో ఇప్పుడు హైలైట్స్ అనేది ఇలా ఉన్నాయి. దీన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసామనుకోండి, ఆ ఫేస్ పైన ఆ లైట్ ఎఫెక్ట్ అయితే ఎక్కడెక్కడ పడ్డదో సో ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది ఆ లైట్ అనేది. సో అప్పుడు ఏమైందంటే మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆ ఫేస్ మొత్తం అయితే లైటింగ్ అవుపిస్తుంది కానీ ఫేస్ అయితే అవుపించదు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే ఈ హైలైట్స్ని అనేది డిక్రీజ్ చేసినాం అనుకోండి, సో ఆటోమేటిక్గా ఫేస్ అనేది ఆ లైటింగ్ని అయితే ఫిక్స్ చేసుకుంటుంది. సో చూసుకోండి. అండ్ ఇది కూడా మీరు ఎక్కువగా ఇంక్రీజ్ చేయకూడదు. సో ఇలా ఫుల్గానే అయితే ఇంక్రీజ్ చేయకూడదు. సో ఒకసారి ఇలా లెఫ్ట్ సైడ్ అనుకుంటూ ఉండి మీకు ఎక్కడ వరకు పర్ఫెక్ట్గా అనిపించిందో అక్కడ స్టాప్ చేసేయండి. సో పర్ఫెక్ట్ ఉంటుంది. ఓన్లీ ఫేస్కనే కాదు, ఇది టోటల్ ఫోటోకి అయితే అప్లై అయిపోద్ది హైలైట్స్ అనేది. సో ఇక్కడ చూసుకోండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో హైలైట్స్ అనేది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ నేను షాడోస్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు వైట్స్ కూడా సేమ్ అన్నమాట. వైట్స్ అండ్ హైలైట్స్ కొంచెం సిమిలర్గానే ఉంటుంది కాబట్టి దీన్ని మనం డిక్రీజ్ చేయాలి. తర్వాత ఇప్పుడు నేను బ్లాక్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కలర్లోకి వెళ్ళిన తర్వాత టెంపరేచర్ వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్ అంటున్నాను, ఎందుకంటే రైట్ సైడ్ అంటే ఒక ఆరెంజ్ కలర్ ఫేడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో అది మనకు అవసరం లేదు, నైట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ అంటే బ్లూ కలర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ టింట్ అనేది నేను రైట్ సైడ్ అంటున్నాను, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ అంటే మొత్తం గ్రీన్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ అయితే అంటున్నాను. ఇప్పుడు వైబ్రెన్స్ వచ్చేసి ఒక మినిమం 30% అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ నేను మిక్స్లోకి వెళ్తున్నాను. సో మిక్స్లో ఈ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసి మీ ఫేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ కలర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పర్టికులర్ సైజెస్ ఇలా పెట్టుకోవాలని అయితే ఏముండదు. సో నేను కొంచెం అయితే రెడ్ కలర్ అనేది సెట్ చేశాను. నెక్స్ట్ ఇది ఫేస్ కలర్ అనమాట. సో నేను కొంచెం లూమినెన్స్ ఇంక్రీజ్ చేశాను ఆరెంజ్ కలర్లో, కొంచెం స్కిన్ కూడా వైట్ అయింది. నెక్స్ట్ నేను డైరెక్ట్ గ్రీన్ కలర్లోకి వెళ్తున్నాను, ఎందుకంటే గ్రీన్ కలర్ వచ్చేసి మొత్తం ఇక్కడ గ్రాస్ ప్లస్ ఆ శారీ కలర్ కూడా ఉంది కాబట్టి సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ గ్రీన్ అన్నమాట. సో నేను ఈ గ్రీన్ కలర్ వచ్చేసి లైట్గానైతే లెఫ్ట్ సైడ్ అంటున్నాను. సో నాకు ఇలాంటి కలర్ అయితే కావాలి, ఎల్లో ప్లస్ కొంచెం గ్రీన్ కలర్. సో నెక్స్ట్ దీని శాచురేషన్ ఇంక్రీజ్ చేస్తే ఇదైతే మనకు బ్రైట్ అయిపోతుంది కలర్ వచ్చేసి. ఇప్పుడు నేను సియాన్ కలర్లోకి వెళ్తున్నాను. సో దీన్ని లెఫ్ట్ సైడ్ అంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకు బ్లూ అనేది ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే ఇది స్కై కలర్ కాబట్టి. సో చూసుకోండి, ఇందులో మనకు పింక్ కలర్ కూడా వస్తుంది, పింక్ కలర్, బ్లూ కలర్, సియాన్ కలర్. సో ఇలాంటి కలర్ కూడా అయితే మనకు వస్తుంది, కాకపోతే మనం పర్ఫెక్ట్ కలర్ అనేది చూస్ చేసుకోవాలి. సో నేను కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే అంటున్నాను. ఇప్పుడు దీని శాచురేషన్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నా కానీ ఇది ఎక్కువగానే అయితే ఇంకా వైబ్రెన్స్ అయిపోయి ఇంకా లైట్ అనేది కంప్లీట్గా థిక్ అవుపిస్తుంది. కాబట్టి మనం శాచురేషన్ లిమిటెడ్గా పెట్టుకోవాలి. లూమినెన్స్ ఇంక్రీజ్ చేస్తే ఏమైతే కొంచెం బ్రైట్ అయిపోతుంది కాబట్టి అందులో అడ్జస్ట్ అయితే అయిపోతుంది. సో పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు నేను ఈ పర్పుల్ కలర్లోకి వెళ్ళి కొంచెం కలర్ని అయితే లెఫ్ట్ సైడ్ అంటే చూసుకోండి మీరు, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే కొంచెం చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం అన్ని కలర్ గ్రేడింగ్ అయితే పర్ఫెక్ట్ అయితే చేస్తాం. ఇక్కడ ఇంకోటి గ్రేడింగ్ అనే ఒకటి ఆప్షన్ అయితే ఉంటుంది, మీకు తెలుసు ఆల్రెడీ. ఇందులో షాడోస్, హైలైట్స్, సో ఇలాంటి మిడ్ టోన్స్ సెట్ చేసుకునేది అయితే ఉంటుంది. సో నేను ఇందులో షాడోస్ని అయితే చేంజ్ చేద్దాం అనుకుంటాను. దానికోసం వచ్చేసి మనం షాడోస్ వచ్చేసి ఫస్ట్ అనమాట. ఇక్కడ చూసుకోండి 3 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇందులో ఫస్ట్ వన్ షాడోస్ అనమాట. సో దీంట్లో ఈ కలర్ ప్యాలెట్ ఏదైతే ఉందో రౌండ్, దానిపైన మిడిల్లో సెంటర్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో కలర్ పైన ఇట్లా రౌండ్గా చేసుకుంటూ అయితే వెళ్ళిపోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా షాడోస్ కలర్ వచ్చేస్తుంది. సో నేను వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఎల్లో కలర్లోనైతే తీసుకుంటున్నాను. మీరు చూసుకోవచ్చు కింద గ్రీన్ కలర్ ఉన్నప్పుడు ఎలా ఉందో అండ్ ఎల్లో కలర్ ఉన్నప్పుడు ఎలా ఉందో. సో ఈ కలర్ వచ్చేసి పర్ఫెక్ట్గానైతే ఒక మంచి ఫేడింగ్ అయితే వచ్చింది కింద. ఇప్పుడు దీని లూమినెన్స్ చూసుకోండి. సో నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను లూమినెన్స్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అంటే ఇది నార్మల్గా ఉంటుంది, రైట్ సైడ్ అంటే సో ఇప్పుడు మనం యాడ్ చేసిన ఎఫెక్ట్ అనమాట. సో నెక్స్ట్ నేను దీన్ని బ్యాలెన్స్ అయితే చేస్తున్నాను. డన్, పర్ఫెక్ట్ అనమాట. సో నార్మల్గా ఒక మంచి ఫేడ్ అయితే వచ్చింది, ఫేడింగ్ ఎఫెక్ట్. బిఫోర్ చూసుకుంటే ఇది గ్రీన్లోనే అయితే ఉండే అండ్ ఆఫ్టర్ చూసుకున్నట్లయితే ఒక ఎల్లో కలర్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఎఫెక్ట్లో టెక్స్చర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను, ఒక 20% వరకు. క్లారిటీ అనేది డిక్రీజ్ చేస్తున్నాను. సో
సో ఇప్పుడు మనం విగ్నేట్ ఒక్కటి డిక్రీజ్ చేసేస్తే అంతా సెట్ అయిపోద్ది అనమాట ఫోటో. సో ఇక్కడ చూసుకోవచ్చు కింద గ్రాస్ అనేది డార్క్ అయిపోయింది, పైన స్కై కూడా డార్క్ అయిపోయింది, అండ్ మిడిల్లో స్కై మిడిల్లో కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ వచ్చేసి మొత్తం సబ్జెక్ట్ పైన ఉందన్నమాట. సో కాబట్టి మనకు ఇక్కడ విగ్నేట్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని నేను కొంచెం మిడ్ పాయింట్ అయితే చేంజ్ చేస్తున్నా. సో మీరు ఒకసారి మళ్ళీ ఈ మిక్స్లోకి వెళ్ళి ఈ సాచురేషన్లో దీని లూమినెన్స్ అయితే పెంచినట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా కొంచెం లైట్ అయితే పెరుగుతుంది, లుకింగ్ కూడా బాగా చూపిస్తుంది. ఎస్, పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు నేను కొంచెం షార్పెనింగ్ అండ్ నాయిస్ రిడక్షన్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఫోటోని అయితే చూడొచ్చు. సో ఫోటోలో బిఫోర్ చూసుకున్నట్టయితే ఎలా లైటింగ్స్ ఉన్నాయి అండ్ ఆఫ్టర్ చూసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇది ఓవరాల్ ఫోటో బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇలా ఈజీగా మనం ఇలాంటి నైట్ లైట్ ఫోటోగ్రఫీని అయితే ఎడిట్ చేసుకోవాలి. సో మీరు కలర్ గ్రేడింగ్ ఏదైనా చేసుకోండి, అదంత ఇంపార్టెంట్ అయితే కాదు. మెయిన్లీ మీరు హైలైట్స్, లైటింగ్స్, షాడోస్ పైన అయితే ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఇందులో అవే ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఒక కామెంట్ కూడా చేయండి. సో మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే ఇంకా లైట్రూమ్ ప్రాజెక్ట్ పైన వీడియోస్ కూడా అయితే వస్తున్నాయి కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. See you all in the next video. With